చెక్కులు కానీ తక్కువ ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల ఆందోళన ఇంకా వినిపించలేదా అనేది అర్థం కావటం లేదు. గత 20 నెలల నుంచి ఇక్కడ రైతులంతా బజార్లో పడి సరుకులను అమ్ముకొని డబ్బులు రాక ఒకరిద్దరు వ్యాపారస్తులు దివాళా తీసిండని చెప్పి ఒక సాకుతోటి ఇక్కడున్న మార్కెట్ కమిటీ పాలకవర్గం కానివ్వండి, అధికారులు కానివ్వండి, ముఖ్యంగా అధికారులది పూర్తి బాధ్యత ఉంటుంది. మరి గతంలో 3 నెలల నుంచి చెక్కులు పాస్ కాకుండా కూడా అతను మార్కెట్లో ఖరీదు చేయించుకుంటూ మరి దోపిడీకి ఈరోజు రైతులను నిండా ముంచే ప్రయత్నం చేశారు. ఈ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు రైతులు బదారణ పాలు కావాల్సి వచ్చింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇప్పుడు మార్కెటింగ్ మంత్రి గారు చాలా రైతుల గురించి మంచి అభిప్రాయంగా ఉంటారు. దయచేసి ఈ వేదిక ద్వారా కానివ్వండి, ఈ ఉద్యమం ద్వారా కానివ్వండి తెలుసుకొని అయినా వచ్చి రైతులకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేసి వెంటనే రైతులకు డబ్బులు చెల్లించే కార్యక్రమాన్ని మార్కెటింగ్ మంత్రి గారు చొరవ తీసుకొని మరి ఏ విధంగానైనా కానీ వ్యాపారం దివాళా చేసిన అతని దగ్గర నుంచా, మార్కెట్ కమిటీ నుంచా, మన కేశవంతరం మార్కెట్ కమిటీ మంచి పేరుంది, ఇక్కడికి పోతే రైతులు నేరుగా డబ్బులు దొరుకుతాయి అనేది వివిధ మండలాల నుంచి, మన ఒక్క మండలం కాదు చుట్టూ 20 మండలాల నుంచి మన కేశవంతరం మండలానికి రైతులు తీసుకొచ్చి సరుకులు ఒక నమ్మకంతో అమ్ముకుంటున్నారు. ఆ నమ్మకం పోకుండా వ్యవసాయ మార్కెట్ విలువలు కాపాడాలంటే ఇప్పుడు జరిగిన రైతులకు అన్యాయాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన, మన అందరి పైన ఉన్నది. దయచేసి అధికారుల నిర్లక్ష్య వైఖరిని విడనాడి వెంటనే రైతులకు సహాయం చేయాల్సిందిగా ఈ వేదిక ద్వారా అధికారులు అది భద్రా లంబడోలు మా హమాలి నిప్పింది మా ఓట్లు, అది కల్తీ ఏమో చెప్పు ఇచ్చింది మాకు. ఇదే ఇంత మోసం ఈ నెల నుంచి నేను ధర్నా చేస్తాను. నా కోడలు ఏమంటుంది, నీ కొడుకు నీ అవ్వ మాట పట్టుకొని అమ్ముకొని వచ్చినావని నాకు బాధలు పెడతాను సార్. ఇప్పుడు మందు తాగేదేమన్నది నాది. డబ్బులు రావాలి, 25,000 రావాలి సారు. పైసలు రాకపోతే ఏం చేద్దాం అనుకుంటాను? పైసలు రాకపోతే ఏం చేద్దాం అనుకుంటారు? ఏం చేస్తావు, మందు తాగేదేమన్నది సారు. చస్తావని అంటాను, చావని అంటుంది నా కోడలు. నీ అవ్వ కోసానికే నువ్వు పోయినావు, నీ అవ్వకు తీసుకుపోయినావు, నువ్వు నీ అవ్వ మాట పట్టుకొని అమ్మినావు, నువ్వు అవ్వక రాత్రి పండుకుంటే నీ మా ఓట్లు ఎందుకు పోయేది అని అంటుంది సారు.